ఇదేం ప్రభుత్వం అండి అసలు? అసలు ఏంటి ఈ పరిపాలన ఏంటి? ఈ దౌర్భాగ్యపు పరిపాలన. అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే మేమెప్పుడూ కూడా చూడలేదండి ఇలాంటి పనికిమాలిన పరిపాలన. ఏవండీ జగన్ గారు మీతోనే మీకే నేను చెప్తాను. నేను మీకే మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాను జగన్ గారు నేను. ఏవండీ ఎవరు హత్యా రాజకీయాలకి పెట్టింది పేరు మీరు. ఏవండీ తండ్రి గారు చనిపోయి ఉంటే సంతకాల సేకరణ చేస్తూ పదవి కోసం పాకులాడినటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలు కలిగినటువంటి నువ్వు హత్యా రాజకీయాలని చంద్రబాబు చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి మీకే మాత్రము కూడా హక్కు లేదని నేను ఖండిస్తా ఉన్నానండి. ఎందుకు? తండ్రి లేదు మీకు, తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. ఎవరైనా మీకు మీ పదవి కోసం ఎవరినైనా మీరు తొక్కేయడానికి, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసండి. ఎందుకండి? మీ అవినాష్ రెడ్డి కోసమే కదండి. మీ పినతండ్రి గారిని గొడ్డలతో ఇంటిలోనే నరికించేశారు. మీ చెల్లి సునీత ఎంత ప్రాధేయపడి ఆ కేసును ఛేదించమంటే ఎందుకు మీరు వేస్తారండి? ఎంక్వైరీ వేయరు. ఎందుకంటే కుట్ర చేసింది మీరు, హత్య చేయించింది మీరు. ఏమండి చంపేసి హత్య రాజకీయాలు చేసి నారాసుర రక్త చరిత్ర మరి పేపర్లో రాయించినటువంటి ఘనత మీదేనండి జగన్ గారు. కానీ హత్య రాజకీయాలకి పెట్టింది పేరు మీరు కనుక హత్యలు చేయించేది మీరు, హత్య రాజకీయాలు చేసేది మీరు, హత్యలు చేయించేది మీరు. ఎస్సీ వాళ్ళని హత్యలు చేసేసి డోర్ డెలివరీ చేసేస్తే అనంతబాబు భుజం మీద చేసుకుని తీసుకొచ్చి నడిపించింది మీరు. పనికి మాలిన పనులు చేయడానికి మీరు పనికి మాలిన పనులు చేసి ఆ పనికి మాలిన పనులతోనే మీరు గద్దెనెక్కారండి. ఏమండి ఎంత నమ్మించారండి. నమ్మించి నట్టేట ముంచేశారు రాష్ట్రాన్ని. ఏమండి ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, కుట్రలు. ఏమండి మొట్టమొదటిగా మీరు ఏమన్నారండి? అసలు అంచెలంచెలుగా మద్యపానం నిషేధం చేసి అక్కలారా అమలారా మద్యపానం నిషేధం చేసేసి మీ దగ్గర ఓట్లు అడుగుతా కొత్తాను అన్నారు. ఎప్పుడండి వచ్చింది? అంచెలంచెలుగా మద్యపానాన్ని మీరు పోషించేసి ఆ మద్యపానం డబ్బులను ఇప్పుడు ఎలక్షన్కి ఖర్చు పెట్టడానికి, ఓటుకి 5-10 వేలు ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు, మద్యపానం చేస్తూ ఉన్నారు, హత్యలు చేయిస్తూ ఉన్నారు, నారాసుర రక్త చరిత్రని రాయించి ఆయన మీద ఏదో రుద్దాలని చూశారు. కానీ అది ఏమండి మసి అంటదండి. తెల్ల కాగితం మీద ఒకవేళ నువ్వు ఏదో చేయాలని నువ్వు చూసినా కూడా అది ఎప్పటికీ కూడా అది అంటదండి, నువ్వు అంటించాలని చూసినా. కాబట్టి ఇదిగో హత్య రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదిగో మా ఎస్సీలకు మీరు ఎంత అన్యాయం చేశారు. ఎస్సీలు అందరము కూడా ఇదిగో మరి మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉన్నదండి. ఇదిగో ఎలక్షన్లో మే నెల ఎలక్షన్లో మరి 13వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో ఇదిగో అందరము ఏకతట్టుగా మరి ఆ ఎస్సీలందరము అసహించుకుని మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలాగా మేము కష్టించి పనిచేసి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటామని శపథం చేస్తూ నేను మిమ్మల్ని హత్య రాజకీయాలకు పెట్టింది పేరుగా మిమ్మల్ని చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాను.